మీ అందరికీ నా నమస్కారాలు. సాధారణంగా చాలామంది నేటి కాలంలో మన దేశంలో 100% వరకు డబ్బు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కడికి ధనికుడు కావాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కడు ఐశ్వర్యవంతుడు కావాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కడు లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో ఉంటే బాగుంటుందని కోరుకునే రకరకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు మనం చేస్తూనే ఉన్నాం. కానీ నేను చెప్పిన తంత్రంగిని మీరు చేశారంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఆ రోజు నుంచి ఇంకా బయటికి వెళ్ళదు. మీకు సంపదలు ఏది కోరుకుంటే అది ఇస్తూనే ఉంటారు. లక్ష్మీదేవి మనకి సముద్రం నుంచి వచ్చిందని తెలుసు. లక్ష్మీదేవితో పాటుగా మనకి ముత్యం వచ్చింది, చంద్రుడు వచ్చాడు. లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుందని తెలుసు మనకి. అటువంటి తామర పువ్వులో లక్ష్మి ఉండి, ఆ తామర చెట్టుకు వచ్చే మొగ్గలో ఒక ముత్యం ఉండి, దానికి ముందు భాగంలో ఒక దీపం ఉంటుంది. దాంట్లో మీరు నువ్వులను వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. మరి దేంతో తయారు చేసుకుంటే మంచిది? పంచలోహంతో తయారు చేసుకోవాలి ఈ దీపాన్ని. దీపం అనగానే దీపం లక్ష్మీ స్వరూపం తెలిసిందే మనకి. కాబట్టి లక్ష్మీ ఏ ఇంట్లో దీపం వెలుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందంట. అది కూడా ప్రధాన సింహద్వారం నుంచి లోపలికి వస్తుందని చాలామంది మన పూర్వీకులు, మనకు పెద్దలు చెబుతూనే ఉన్నారు. కాబట్టి మీరు అమావాస్య తదుపరి వచ్చే శుక్రవారం రోజున పంచలోహంతో ఒక పద్మంలో లక్ష్మీదేవిని ఉంచుకొని దానికి ఒక ఉపశాఖనిచ్చి దాంట్లో ఆ పద్మంలో చిన్న మొగ్గలో అక్కడ ఒక ముత్యాన్ని పెట్టి దానికి ముందు ఒక దీపం ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగో నేను చూపెడుతున్నాను చూడండి. ఇది నేను పంచలోహంలో తయారు చేయించాను. ఇందులో వెండి ఎక్కువగా ఉపయోగింపబడ్డది. ఇక్కడ తామర పద్మం, 5 దళాలు ఉన్నాడే పద్మం, పంచదళ. దీంట్లో లక్ష్మీదేవి పద్మ కూర్చుని ఉన్నది. ఇక్కడ చూసారా, ఈ పద్మంలో ముత్యం, స్వచ్ఛమైన ముత్యాన్ని పెట్టాం. ఇక్కడ దీపం, దీంట్లో నెయ్యేసి ఆల్రెడీ ఒత్తు పెట్టించాం. ఇది నేను చెప్పిన రోజు తయారు చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఆ అమ్మకి ఇష్టమైనటువంటి రంగురంగుల పూలు, అలాగే తులసిమాల, ఆమెకి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు, ఆమెకి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ పసుపు కొమ్ములతోనూ కుంకుమతోనూ జాగ్రత్తగా అర్చన చేసుకొని అనంతరం దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలిగి కొండెక్కిన తర్వాత మీరు మీ దైనందిన కార్యక్రమానికి వెళితే అన్నీ సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతినిత్యం చేసుకుంటే చాలా మంచిది. చేయలేని వాళ్ళు కనీసం శుక్రవారం దీపారాధన చేసి వంటిపూట మరి ఉపవాసం ఉంటే చాలా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సేకరించిన లక్ష్మీ దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేసిన తర్వాత ఆ దీప వెలుగులో లక్ష్మీదేవిని చూస్తూ మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను ఒక్కసారి ఆవిడని అడగగలిగితే మీకు తప్పనిసరిగా వరాలుగా ఇచ్చేస్తారు. ప్రత్యక్షంగా కనపడతాయి. మీకు బంగారం కనపడుతుంది, చక్కని వాహనాలు కనపడతాయి, మంచి మంచి ఇళ్ళు ఇస్తుంది. ఇది ఈ దీపంలో లక్ష్మీదేవిని జాగ్రత్తగా చూసుకుంటూ నమస్కారం చేసుకుని మనసులో కోరికను చెప్పుకుంటే శీఘ్రంగా అన్ని వరాలు ఇచ్చి మీ కోరికలు నెరవేర్చి మిమ్మల్ని ఆగర్భ శ్రీమంతులుగా చేయడానికి అవకాశం ఉంది. మరి ఈ అంశం మీకు నచ్చినట్టుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డిని. అయితే ఇలాంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను రాసిన తాంత్రిక ప్రపంచం అనే పుస్తకాన్ని ఖచ్చితంగా మీరు తెప్పించుకొని చదవగలిగితే ఇలాంటి ఇంతకంటే గొప్ప గొప్ప విషయాలు ఎన్నో కూడా ఈ తాంత్రిక ప్రపంచంలో నేను పొందుపరుచుంచాను. కాబట్టి ఈరోజు ఆ బుక్ను తెచ్చుకుంటానికి మీ దగ్గరలో ఉన్నటువంటి లింక్ బుక్ షాప్కి వెళ్ళండి, లేదా మాకు ఫోన్ చేస్తే మేమే మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డిని.